ఈ లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నా తల్లిదండ్రుల ప్రేమకు సాటి లేదు. పిల్లలు తప్పు చేసినా తండ్రి హృదయం మాత్రం క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఎంత దూరం వెళ్ళినా మన కోసం ఎదురు చూసే ఆ ప్రేమ అత్యంత విలువైన తండ్రి ప్రేమ, ఆ దేవుని ప్రేమ. అటువంటి ప్రేమను తెలిపే ఒక కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ టు హన్నా మన్నాస్ ఛానల్. ఇవాల్టి మన కథ. ఒకప్పుడు ఒక ధనికుడు ఉండేవాడు. అతడు భక్తుడు, దయగలిగినవాడు. ఆయనకి 2 కుమారులు ఉండేవారు. పెద్ద కుమారుడు తండ్రికి విధేయుడుగా ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ చిన్న కుమారుడు లోకాన్ని చూడాలని, స్వేచ్ఛగా జీవించాలని కోరుకున్నాడు. ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు రావాల్సిన ఆస్తి వాటా ఇప్పుడే ఇవ్వండి అని అనగా, తండ్రి బాధతోనే ఆయన ఆస్తిని పంచి అతనికి ఇచ్చాడు. చిన్న కుమారుడు దూరదేశానికి ప్రయాణమయ్యి అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అక్కడే ఆయన లోక సుఖాల్లో ఆస్తి మొత్తాన్ని వృధా చేశాడు. ఆ తర్వాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడికి తినడానికి కూడా తిండి లేకపోయినందున ఒక పంది ఫామ్లోని పనిచేయడం మొదలుపెట్టాడు. పందులకు వేసే ఆహారాన్ని తినాలనే స్థితికి చేరుకున్నాడు, ఆకలి తట్టుకోలేక. అప్పుడు అతడికి తన దుస్థితి అర్థమైంది. తన తప్పులను గుర్తించి తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకైనా అన్నం దొరుకుతుంది, నేను తిరిగి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను అని తను మనసులో అనుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్ళాలని తను ప్రయాణం మొదలుపెట్టాడు. నీరసించిన తన కుమారుడు దూరం నుండి ప్రయాణం చేయడం చూసిన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. ఆ కుమారుడు తన తప్పులను తన తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. కానీ తండ్రి సేవకులను పిలిచి ఉత్తమమైన వస్త్రాన్ని తెప్పించి అతడికి ఉంగరాన్ని తొడిగి తన కుమారునిగా స్వీకరించాడు. ఆయన తన స్నేహితులను, బంధువులను పిలిచి విందు ఏర్పాట్లు చేశాడు. ఆనందంతో అందరికీ తెలియజేశాడు, నా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు అని. కుమారుడు భయంతో తిరిగి వచ్చాడు, కానీ ప్రేమతో స్వాగతం పొందాడు. తలుపు ఎప్పుడూ మూసివేయబడలేదు, హృదయం ఎప్పుడూ తెరిచే ఉంది. అదే క్షమ యొక్క శక్తి. ఇదే నిజమైన ప్రేమ, తండ్రి ప్రేమ, మన దేవుని ప్రేమ. ఈ కథ మనందరికీ తెలిసిందే. మనం ఈ క్షణం దేవునికి దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా అని మనకు మనం ప్రశ్నించుకోవడానికి ఈ చిన్న ప్రయత్నం.